హే ఫ్రెండ్స్, వచ్చేసా మీకు కావాల్సిన ఒక మంచి అప్డేట్ అయితే తెచ్చేసాను అనమాట. చాలా రోజులుగా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, మీమర్స్, ఎక్స్లో ఫుల్గా ట్రెండ్ అవుతుంది ఏంటంటే దేవరా 2 షెల్యూడ్ అటకెక్కేసింది, దేవరా 2 క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. చాలా రకమైనటువంటి మీమ్స్, చాలా రకమైనటువంటి న్యూస్ చాలా అంటే చాలా బయటకు వచ్చేసింది. దీని మీద పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే వీడియో చేశారు. మనమైతే చేయలేదు, ఎందుకంటే మనకు తీరిక లేదు. నిన్నే 3 వీడియోలు అప్లోడ్ చేశాను. సో రోజుకు 2 వీడియోలు నా టార్గెట్. వీడియో దాటి వీడియో పోతుందని చెప్పి అనుకున్నా. సో ఇవాళ అయితే దాని గురించి చెప్పేటటువంటి ఒక ఛాన్స్ అయితే వచ్చిందనమాట. దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి దేవరా 2 అటకెక్కిందా, ఎందుకు అటకెక్కింది, దీనికి గల రీజన్స్ ఏంది, నిప్పులేంది పొగరాదు కదా, ఈ విధమైనటువంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా నేనైతే మీకు మొత్తం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. అసలు నిజంగా క్యాన్సిల్ అయిందా లేదా, అసలు కాకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, దీని గురించి అఫీషియల్ అప్డేట్ ఇప్పుడు వస్తుంది అనేటటువంటిది నేనైతే మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది కొత్త కాదు, చాలాసార్లు వచ్చింది. దేవరా 2 షెల్యూడ్ అని చెప్పి చాలా రోజుల క్రితం ఒక రూమర్ వచ్చింది. దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసాం అనమాట. వీడియో చేసి దాంతో ఆ విధంగా ట్రైన్ చేస్తున్న వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాం. పెద్ద క్లారిటీ కూడా ఇచ్చేసా, ఎవరు కూడా వాగమాకండి అది ఇది అని చెప్పి చెప్పేసాం అనమాట. అదైనా కొన్ని రోజులు అటు ఇటుగా వెయిట్ చేశారు, ఒక 4-5 రోజులు అటు ఇటుగా వెయిట్ చేశారు, మాట్లాడారు, అది అయిపోయింది. దేవరా 2ను వదిలేసి డైరెక్ట్గా ఎన్టీఆర్ నీల్ మూవీ మీద పడ్డారు. సో మన ఎన్టీఆర్ అన్నకు చూసుకున్నట్లయితే కథ నచ్చట్లేదంట, ఎన్టీఆర్ అన్నకు చూసుకున్నట్లయితే ఫుటేజ్ పడ్డ హ్యాపీగా లేడంట, అండ్ నీల్ గారు చూసుకున్నట్లయితే ఇంకా ఎన్టీఆర్ని బక్కగా అవ్వనంట. ఈ రీజన్స్ అన్ని పట్టుకొని ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. దేవరా క్యాన్సిల్ అయింది అని అన్నప్పుడు దేవరా టైం ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చిందంటే దేవరా 2 గురించే మనం కూర్చుంది, త్వరలోనే మేము మీకు కలుస్తాం, ఒక్కొక్క సంవత్సరం పట్టేది స్క్రిప్ట్ రాయడానికి అని చెప్పి కొరటాల శివ గారు మనకు ఆల్రెడీ తెలియజేశారు. అక్కడైతే క్లారిటీ వచ్చేసింది, దాంట్లో డౌట్ లేదు. సో ఎన్టీఆర్ నీల్ మూవీ ఏదైతే ఉందో ఇది కూడా షెల్యూడ్ అయింది, ఇది కూడా అటకెక్కింది అనేటటువంటి రూమర్స్ వస్తున్నప్పుడు మన ఎన్టీఆర్ అన్న నీల్ గారు కలిసి ఆ హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా వేరే లెవెల్. ఈ విధంగా రెండింటికి కూడా పెద్ద క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయో ఉంగాసానంటే కొరటాల శివ గారి కంట ఆయనకి టైం ఎక్కువ ఉందంట, లైక్ గ్యాప్ అనేటటువంటిది ఎక్కువ ఉందంట. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ అనేటటువంటి సినిమాలో మస్తు బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక ఆయన వేరే సినిమాలకు ఒప్పుకోవడం అనేటటువంటిది కుదిరేటటువంటి అవకాశం కాదు. ఈ డ్రాగన్ 1 ఉంది, డ్రాగన్ 2 ఉంది, ఇది 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుంది. ఇది మొత్తం రిలీజ్ అయ్యేసరికి కనీసం 4 సంవత్సరాలు పట్టేది. ఈ 4 సంవత్సరాలు కొరటాల శివ గారు వెయిట్ చేయలేరు. కాబట్టి అండ్ దేవరా మీద ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఆయన కూడా ఇంకో హీరోని వెళ్ళి కలిసిండు అని చెప్పి అయితే బాగా అంటే బాగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, బాగా అంటే బాగా ఇది బయటకు వస్తూనే ఉందన్నమాట. నిజం చెప్పాలి అని అంటే ఇది ఒక బ్యాచ్ తయారైంది ఫ్రెండ్స్, ఒక రూమర్ని పుట్టించడం, దాన్ని పబ్లిష్ చేయడం, అది తెలియక చాలామంది ఇదే నిజం అనుకొని చెప్పి వేయటం బాగా అంటే బాగా రెడీ అయిందనమాట. ఇన్ కేసు నేను చెప్తున్నా చూడండి, పొరపాటున యాప్ దొరికింది అని చెప్పి కొరటాల శివ గారు ఇంకో హీరోతో సినిమా తీసిండు అంటే మట్టికే వీళ్ళు ఫిక్స్ అయి కూర్చొని వాళ్ళైనా నాకైతే కానొస్తుంది అనమాట. ఇప్పుడు డైరెక్టర్ అన్నాక గ్యాప్ రాదా? మన ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాహుబలి అనేటటువంటి సినిమా రెబల్ అప్పుడు అనౌన్స్ అయింది. రెబల్ తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ వస్తుంది, సినిమా షూటింగ్ చేయడానికి ఇంకా గ్యాప్ వస్తుంది అనమాట. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి మన ప్రభాస్ అన్న మిర్చి అనేటటువంటి సినిమా తీసిండు. ఈ గ్యాప్లోనే అప్పుడు సోషల్ మీడియా ఎంత లేదు, కానీ అదే సోషల్ మీడియా ఉన్నట్టయితే మన ప్రభాస్ అన్నకి ఇప్పుడు ఉన్నటువంటి హేట్ అప్పుడు కూడా ఉన్నట్టయితే ఇంకేముంది, బాహుబలి షెల్యూడ్ అని చెప్పుడు కూడా న్యూస్ వచ్చేదే కదా, 100% వచ్చేది. ఎందుకు వచ్చేది అని అంటే ప్రభాస్ నార్మల్ కొరటాల అనేటటువంటి చిన్న డైరెక్టర్తో సినిమా తీస్తాడు, ఇంకా బాహుబలి అనేటటువంటిది హ్యాపెనింగ్ కాదు, మన ప్రభాస్ అన్న ఇంకా బాడీ పెంచట్లేదు, అందుకే రాజమౌళి అని చెప్పి భయంకరమైనటువంటి పుకార్లు, భయంకరమైనటువంటి నెగిటివ్ అప్పుడు కూడా చూడాల్సి వచ్చేది. కాకపోతే మన లక్ ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియా భయంకరంగా ఉంది కాబట్టి ఇంత న్యూస్ని ఇంత చేసి చూపిస్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్టీఆర్ అన్నకి హేటర్స్ కూడా బేవత్సంగా ఉన్నారు. అది ఎందుకు అనేటటువంటిది నాకే అర్థం కాదు. ఏదైనా చిన్న రూమర్ అటు ఇటుకు వచ్చినా, ఏదైనా చిన్న లుక్ వచ్చినా ఏమంటే మేము పేజీలో కనపడిద్ది అనమాట. చాలామంది వాళ్ళ లుక్స్ ఇప్పుడు బయట ఆఫ్లైన్ లుక్స్ ఒకలాగా ఉంటాయి, సినిమాలో ఉన్నటువంటి లుక్స్ ఒకలాగా ఉంటాయి. ఎవరు లుక్స్ కూడా సేమ్ ఉండవు, ఎవడు కూడా ఈక్వల్ మెయింటైన్ చేయలేడు. చాలా అంటే చాలా తక్కువ మంది హీరోస్ అలా మెయింటైన్ చేయగలుగుతారు. అలాంటిది ఏరే హీరో లుక్స్ పట్టించుకోలే, కానీ వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్స్. కొంతమంది హీరోలు ఉన్నారు పట్టేసుకొని కూడా ఉంటారు, వాళ్ళ లుక్స్ ఎవడు పట్టించుకోలే. కానీ ఎన్టీఆర్ అన్న బక్కగా అవ్వగానే ఎన్ని మీమ్స్ వస్తానని ఏందన్నా ఎలా అయిపోయో సింపతి దెంగుకుంటానే కొంతమంది ట్రోల్ చేసేటటువంటి యాదవులు కూడా ఉన్నారు. అంతెందుకు మన ఫేస్బుక్ పేజ్ డైరెక్ట్గా ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేయడానికి కొన్ని పేజెస్ క్రియేట్ అయినాయి అనమాట. సో వీళ్ళంతా పుట్టించినటువంటి రూమర్ మాత్రమే దేవరా 2 అటకెక్కింది అనేటటువంటిది. అలాంటిది అయితే ఏమీ లేదు. ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. మన వరంగల్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, మన ఖమ్మంలో ఉన్నటువంటి
డిస్ట్రిబ్యూటర్స్ నేను ఆల్రెడీ మాట్లాడా, వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూసా. వాళ్ళని అడిగా రీసెంట్ టైమ్స్లో మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చినటువంటి సినిమా ఏదన్నా డైరెక్ట్గా చెప్పండి అన్న, నేను ఏమనుకోను అని అంటే వాళ్ళు మొన్న ఈ మధ్యన ఆయన ఉంటాడు కదా వీళ్ళకి ఆయన ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, దేవరా సినిమాకి మాకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఇంకే సినిమాకి రాలేదు బ్రో, మేము ఏరే హీరోని తక్కువ చేసి అయితే మాట్లాడట్లా, కానీ మాకైతే దేవరా 2 మీద కొన్ని డబ్బులు ఎక్కువ కనపడ్డాయి అనేటటువంటిది వాళ్ళే తెలియజేశారు. జస్ట్ ఎంత 250 కోట్లతో తీస్తే 500 కోట్ల గ్రాస్ని వసూలు చేసినటువంటి సినిమా దేవరా 2. అలాంటి సినిమా షెల్యూడైంది, అలాంటి సినిమా అటకెక్కింది అంటే మీరు ఎలా నమ్ముతారు? ఈ విధంగా ఒక సినిమా మంచి ప్రాఫిట్ని క్రియేట్ చేసింది అని అంటే ఆ తర్వాత ఖచ్చితంగా పార్ట్ 2 తీయాలి అనేటటువంటి కుతూహలం ఉంటుంది. కాకపోతే నీల్ గారు ఎన్టీఆర్తో తీయాలి, ఎన్టీఆర్ గారు నీల్తో తీయాలి అనేటటువంటి ఆతృత పట్ల మన నీల్ గారు ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా అయితే స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్లో దేవరా 2కి సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దేవరా 2 షూటింగ్ సిద్ధంగా ఉన్నటువంటి టైంలో ఎన్టీఆర్ గారు తర్వాత సలార్ 2తో బిజీ అవుతారు, తర్వాత ఆయన దొరకడం అనేటటువంటి ఈ లోపల కొద్ది గ్యాప్ వచ్చిందని చెప్పి మన ఎన్టీఆర్ అన్న వెళ్ళి ఆ సినిమా కోసం జాయిన్ అయ్యాడు. అలాంటిది కొద్దిగా గ్యాప్ తీసుకున్నంత మాత్రాన షెల్యూడ్ అయింది, క్యాన్సిల్ అయింది, అటకెక్కింది అనేటటువంటి మాటలు మాట్లాడడం ముమ్మాటికి క్షమించాలన్నటువంటి నేరం, ముమ్మాటికి క్షమించాలన్నటువంటి పాపం, ఇంత హేట్ ఎందుకురా మీకు హేటర్ నా కొడకలరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నేను 100% చెప్తా చూడండి, ఏదో ఒక రోజు దేవరా సినిమా వస్తుంది. దేవరా 1 అప్పుడు కూడా ఈ విధమైనటువంటి రూమర్స్ వచ్చాయి. దేవరా 1 ఆగిపోయింది. ఒకసారి ఎన్టీఆర్ అన్న మన ఏ సినిమా బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్డేట్ అని అడుగుతుంటే ఎన్టీఆర్ అన్న సీరియస్ అవడంతో అసలు దేవరా కూడా ఆగిపోయింది, వస్తున్నా అనేటటువంటి దానిలో ఎప్పుడన్నా నువ్వు వచ్చేది అని చెప్పి అప్పుడు రూమర్స్ వచ్చాయి. కొద్ది గ్యాప్ వస్తే నీలి ఎన్టీఆర్ సినిమా కూడా అటకెక్కింది అనేటటువంటి రూమర్స్ వచ్చాయి. ఈ విధమైనటువంటి రూమర్స్ సర్వసాధారణం, మీరు పట్టించుకోమాకనే ఖచ్చితంగా దేవరా 2 జరిగిద్ది, దేవరా 2 రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత అందరికీ కూడా సమాధానం చెప్పింది అని చెప్పి నేనైతే మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మరి నీల్ ఎన్టీఆర్ గురించి ఏమన్నా అప్డేట్ ఉందా బ్రో అంటే ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ అన్న బర్త్డే దాకా మీరైతే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇప్పుడు వారణాసి ఏ రేంజ్లో అయితే ఫస్ట్ లుక్ని డ్రా చేశారు, ఫస్ట్ ఒక టైటిల్ని అనౌన్స్ చేశారు, అదే రేంజ్లో ఖచ్చితంగా అది కూడా ఒక రేంజ్లో దింపేటటువంటి ప్రయత్నం మా ఎన్టీఆర్ నీల్ చేస్తున్నారు అనేటటువంటిది బయట గట్టి వాడతారు ఫ్రెండ్స్. నిజంగా ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ డ్రాగన్ సినిమాలో నుండి వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంత షేక్ అవుతుందో, టాలీవుడ్ అంతా కూడా భూకంపం వచ్చేస్తుంది అనమాట. ఎన్టీఆర్ని ఎలా కూడా చూపించవచ్చా, నువ్వు ఎలా ఆలోచించావు నీల్ అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతారు. అలా చూపిస్తాడు. ఎందుకంటే ఒక రాజమౌళి చూపించింది ఒక లెక్క, ఒక కొరటాల శివ చూపించింది ఒక లెక్క, మన ఎన్టీఆర్ అన్న ఇప్పుడు దాకా కనపడదంతా ఒక లెక్క. కానీ ఇప్పుడు కనపడకపోయేటటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించేలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఇదయ్యేలా ఉంటుంది, ప్రతి ఒక్కరు షేక్ అయ్యేలా ఉంటుంది, హేటర్స్ గుండెల్లో నిద్రపోయేలా ఉంటుంది అని చెప్పి అయితే 100% చెప్తాను. కాబట్టి ఎన్టీఆర్ నీల్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ బర్త్డే దాకా మీరైతే ఎక్స్పెక్ట్ చేయమాకండి. రానే రాదు. ఎన్టీఆర్ అన్న బర్త్డే అప్పుడు గ్రాండ్గా లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం నీల్ చేస్తున్నాం అని చెప్పి బయటగట్టే వార్తలు. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ చాలా అంటే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బడ్జెట్కి ఎంతైనా పర్లేదు, సినిమా మాత్రం పేలిపోవాలి అని చెప్పి ఆయన మాట్లాడిండు. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిండు మన రామ్ చరణ్ అన్న గురించి, ఎన్టీఆర్ అన్న గురించి. రామ్ చరణ్కి 4 కోట్లు రావాల్సి ఉంటే చాలా రోజుల తర్వాత రంగస్థలం అప్పుడు 4 కోట్లు బాకీ ఉన్నారంట, అది చాలా రోజుల తర్వాత తీసుకోండు, అది మా రామ్ చరణ్ అని చెప్పి రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్ అన్న గురించి చెప్పిండు. వాళ్ళు కూడా డ్రాగన్ గురించి, డ్రాగన్ అనేటటువంటి చాలా పెద్ద స్కేల్ మూవీ, ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఘోరంగా ఉంటుంది అని చెప్పి ఆయన కూడా తెలియజేశారనమాట. కాబట్టి సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు మట్టికే షూటింగ్ అయిపోయినాయి, ఇంకా చాలా సీన్లు ఉన్నాయి. సో ఫస్ట్ లుక్ అయితే కొద్దిగా టైం పట్టేది, వచ్చిన తర్వాత మట్టికి అంత షేక్ అయితే అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, దేవరా 2 అనేటటువంటిది ఆగిపోలేదు, నాది గ్యారంటీ. ఇది మటుకు 100% అవసరం ఫ్రెండ్స్. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ వారణాసి సినిమా కాంట్రవర్సీ గురించి ఇంకో వీడియో చేశాను, పైన పడుతున్న ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వచ్చేటటువంటి క్లిక్ చేసి ఆ వీడియో చూసారు. బాయ్ బాయ్, నమస్కారం.